40 ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకొని హీరోకి తను ప్రేమించిన అమ్మాయి కూతురుతోనే ప్రేమలో పడితే దేవుడా ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఆ అగ్ని పరీక్షను సిద్ధార్థ్ ఎలా దాటాడు? సుందరకాండ రివ్యూలో ఆ ఎమోషనల్ జర్నీ చూద్దాం. ఆగస్టు 21న థియేటర్లో రిలీజ్ అయ్యి సెప్టెంబర్ 23 నుండి ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమా కథ ప్రధానంగా సిద్ధార్థ్ అలియాస్ నారా రోహిత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చుట్టూ తిరుగుతుంది. సిద్ధార్థ్ ఒక తెలివైన సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను దాదాపు 40 ఏళ్ళు నిండుతున్న పెళ్లి మాత్రం చేసుకోడు. దీనికి కారణం తను వివాహం చేసుకోబోయే అమ్మాయిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలని సిద్ధార్థ్ ఒక 5 క్వాలిటీస్ రూల్ పెట్టుకుంటాడు. ఈ లక్షణాలు లేని కారణంగా ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా వాటిని నిరాకరిస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ ఈ 5 క్వాలిటీస్ రూల్ పెట్టుకోవడం వెనక ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. స్కూల్ రోజుల్లో సిద్ధార్థ్ తన సీనియర్ అయిన వైష్ణవి అలియాస్ శ్రీదేవిపై క్రష్ ఉంటుంది. వైష్ణవిలో ఉన్న ఆదర్శవంతమైన లక్షణాలే సిద్ధార్థ్ జీవిత భాగస్వామిలో కోరుకునే 5 క్వాలిటీస్గా మారుతాయి. అయితే కొన్ని కారణాల వల్ల వైష్ణవి మరొకరిని పెళ్లి చేసుకుని సిద్ధార్థ్కి దూరం అవుతుంది. పెళ్లి కోసం వెతుకుతున్న సిద్ధార్థ్కు ఎయిర్పోర్ట్లో ఐరా అలియాస్ పృథ్వీవాగిని పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ఐరా ప్రవర్తన, మాట తీరుతో తను కోరుకున్న ఆ 5 లక్షణాలు కనిపిస్తాయి. దీంతో సిద్ధార్థ్ తన విదేశీ ప్లాన్లను రద్దు చేసుకుని మరీ ఐరాను ప్రేమించి పెళ్లి కొప్పిస్తాడు. ఈ ప్రేమ ప్రయాణంలో సత్య కామెడీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. సినిమా ఇంటర్వెల్కు ముందు సిద్ధార్థ్ తన కుటుంబంతో కలిసి పెళ్లి ప్రస్తావన కోసం ఐరా ఇంటికి వెళ్తాడు. అక్కడే కథ అనూహ్య మలుపు తిరుగుతుంది. ఐరా తల్లిని చూసిన సిద్ధార్థ్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఐరా తల్లి ఎవరో కాదు, సిద్ధార్థ్ బాల్యంలో ప్రేమించిన వైష్ణవే. తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న యువతి తన పాత ప్రేమకు కూతురని తెలిసిన తర్వాత సిద్ధార్థ్ ఏం చేశాడు? వయసులో చాలా వ్యత్యాసం ఉండడం వల్ల తన కూతురితో సిద్ధార్థ్ ప్రేమను వైష్ణవి అంగీకరించిందా? తన పాత ప్రేమ కథ కొత్త ప్రేమ కథను ఎలా ప్రభావితం చేసింది? సిద్ధార్థ్ వైష్ణవికి దూరమైనప్పుడు జరిగిన సంఘటనలు ఏమిటి? ఐరాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధార్థ్ తన ప్రేమను, వైష్ణవి అంగీకారాన్ని ఎలా గెలిపించుకున్నాడు అనేదే ఈ సినిమా మిగిలిన కథాంశం. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్: నారా రోహిత్ నటన. ఈ క్యారెక్టర్లో ఈజీగా ఒదిగిపోయారు. ముఖ్యంగా కామెడీ, టైమింగ్, సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్లో ఆయన నటన సినిమాకి పెద్ద బలం. రోహిత్ ఈజ్ బ్యాక్ అనిపించేలా చేశారు. ఎంగేజింగ్ ఇంటర్వెల్ ట్విస్ట్. సినిమాకి ఇది మెయిన్ హైలైట్. ప్రేక్షకులను షాక్ గురిచేసే ఒక ఊహించిన సిచ్యువేషన్తో ఇంటర్వ్యూలు ఇవ్వడం చాలా బాగా వర్కౌట్ అయింది. దర్శకుడు టేకింగ్కి ఇదొక మాస్టర్ స్ట్రోక్. కామెడీ. సత్య కామెడీ ఈ సినిమాకి ఆక్సిజన్ లాంటిది. హీరో హీరోయిన్ల మధ్య డ్రామా నడుస్తున్న సత్య కామెడీ సీన్లు ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఎంటర్టైన్ చేస్తాయి. రూపలక్ష్మి, సునైన కాంబినేషన్ కూడా ఫన్ పండించింది. డైలాగ్స్ అండ్ భావోద్వేగాలు. అబద్ధం వర్షం లాంటిది, ఒక చిరుకుతో ఆగదు వంటి తేలికైన పదాలతోనే బరువైన ఎమోషన్స్ పలికించిన తీరు బాగుంది. ఫ్యామిలీతో కలిసి చూసేలా ఎక్కడా హద్దులు దాటకుండా కథను నడిపించారు. టెక్నికల్ అంశాలు. లియోన్ జేమ్స్ సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోరు ఆకట్టుకుంటుంది. ప్రదీప్ వర్మ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ను రిచ్గా, ఫీల్ గుడ్ మూవీగా కావలసిన కలర్ఫుల్ టోన్తో చూపించింది. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్: ఊహించదగిన కథనం. ఇంటర్వ్యూలు తీసిన తర్వాత కథనం కొంచెం అంచనాలకు తగ్గట్టే సాగుతుంది. కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉంటే బాగుండేది. కొన్ని కన్విన్సింగ్ లేని సీన్స్, డ్రామా నడిపించే క్రమంలో కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు, కొంత అతి అనిపించే ఉపదేశం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. చివరగా సుందరకాండ అనేది ఒక క్లీన్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. ఇందులో బలమైన భావోద్వేగాలు, సరదా సన్నివేశాలు, ముఖ్యంగా ఊహించని ఒక దృష్టి ఉన్నాయి. నారా రోహిత్, పృథ్వీవాగిని, శ్రీదేవి, విజయ్ కుమార్ నటన, సత్య కామెడీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలు. రెగ్యులర్ డ్రామాలు, ఫన్ ఓరియంటెడ్ మ్యారేజ్ డ్రామాలను ఇష్టపడే వారికి, కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకోవాలని అనుకునే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు సినిమా చూస్తే మీకు నచ్చిన పాయింట్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.